తెలంగాణ ఉద్యమకారునిగా జనగామ జిల్లా సాధన కోసం ఉద్యమించిన నేతగా జనగామలోని సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన తనను ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపిస్తారని జనగామ బీజేపీ అభ్యర్థి ఆరుట్ల దశమంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్న దశమంత్ రెడ్డితో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అభ్యర్థులు ఓటర్లను కలుస్తూ ఓటు అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మనం జనగామ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాం. జనగామ బీజేపీ అభ్యర్థి దశమంత్ రెడ్డి ఉన్నారు. అసలు బీజేపీ పరిస్థితి ఎలా ఉంది, ప్రజలు ఎవరి వైపు ఆకర్షితులు అవుతున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. జనగామ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ పరిస్థితి గెలుపు దిశగా ఉన్నది. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి ఇక్కడ జనగామ స్థానికుడు, జనగామ జిల్లా సాధించిన వ్యక్తి. అన్ని రకాలుగా చూసినా, ఏ రకంగా చూసినా కూడా జనగామ బీజేపీ అభ్యర్థి గెలుపుడు ఖాయం. అంతేకాదు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అనేక ఏదైతే నిర్ణయాలు తీసుకుంటో ఆర్టికల్ 370 కానీ, రామజన్మభూమి కానీ, త్రిపుల్ తలాక్ కానీ, వాటికి కూడా చాలామంది ఆకర్షితులై ఈరోజు భారతీయ జనతా పార్టీ రావాలనేది ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నది. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ, మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఈరోజు ఒక 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ పేరు మీద ఉచితంగా ప్రతి నెల 5 కిలోల బియ్యం ఇచ్చి నిన్నగాక మొన్న ఇంకో 5 సంవత్సరాలు పొడిగించిందంటే ఇది ఇప్పుడు ఇంతవరకు నా భూతో నా భవిష్యత్తు. ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. ఆ పథకాల ద్వారా ఈరోజు మిడిల్ క్లాస్ పబ్లిక్ కూడా ఆకర్షితులు అవుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ చేస్తున్నటువంటి మోసపూరితమైన వాగ్దానాలతోటి ప్రజలు విసుకెత్తిండ్రు. ఆయన నిజస్వరూపం బయటపడ్డది. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు జరిగితే మా జీవితాలు వెలుగునుంటాయని వాళ్ళు ఘంటాపథంగా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం మీద మోడీ ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది, అసలు ఏమి ఇవ్వలేదు, అభివృద్ధి చేయలేదు అని చెప్పేటువంటి ప్రతిపక్షాలకు మీరు చెప్పే సమాధానం? అదంతా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం. ఈరోజు గ్రామాలు నడుస్తున్నాయంటే మేము గ్రామాల్లోకి వెళ్తున్న సందర్భంలో ప్రతిదీ నరేంద్ర మోడీ కాంట్రిబ్యూషన్ లేకుండా ఏ పథకం కూడా జరుగుతలేదు. ఏ పథకం నరేంద్ర మోడీ కాంట్రిబ్యూషన్ లేకుండా జరిగింది ఒక్కసారి చెప్పానండి. ఈరోజు కేవలం వాళ్ళ మాటలు మాత్రమే ఉన్నారు కానీ చేతులు మాత్రం ఇలా ఎక్సైజ్ పాలసీ ఎప్పుడు రావాలండి? నవంబర్లో రావాలి, డిసెంబర్లో స్టార్ట్ అయ్యే పాలసీ. ఈరోజు సెప్టెంబర్లో ఇచ్చిందంటే చివరి విడత బలిమీటికి రైతు బంధు ఇవ్వడానికి 2000 కోట్లు మొబిలైజ్ చేయడానికి సెప్టెంబర్లో ఇచ్చిండు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ఈయన పాలనలో, కేసీఆర్ పాలనలో ప్రజలు దాన్ని బట్టి అర్థమవుతుంది. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు నిర్వీర్యమైనవి. ఒకటే ఒక డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు 3 పువ్వులు 6 కాయలు ఉన్నది, 6 కాయలుగా వర్ధిల్తున్నది. ఈరోజు ప్రభుత్వము ప్రజల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం, సంక్షేమం గురించి ఆలోచించాల్సిన ఈ ప్రభుత్వం వాళ్ళ ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి వచ్చేటువంటి ఆదాయంతో ప్రభుత్వం నడుస్తుందంటే ఎంత దివాల్కోరు ప్రభుత్వమో, ఎంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఒక్కసారి దీన్ని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే ప్రజలు చర్చించుకుంటున్నారు. మీరేమో ఇక్కడ నిధులు లేవు, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉందని చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోవడం మూలంగా అన్ని ఇబ్బందులు చేసినా కూడా సంపద సృష్టి చేసి సంక్షేమాన్ని కొనసాగిస్తామంటున్నారు. ఇలా వాస్తవం ఉందా అసలు? అదే వాస్తవం లేదు. ఏ ప్రభుత్వం ఎందుకు ఆపుతుందో చెప్పండి? కేంద్ర ప్రభుత్వం వీళ్ళని పిచ్చోళ్ళ కేవలం బదనాం చేయడానికి, వాళ్ళ అసమర్థతను కేంద్రం మీద నెత్తడానికి ప్రజల దగ్గర ఆడుతున్నటువంటి అబద్ధం ఇది ప్రజలు గ్రహించిండ్రు. ఏ పథకం సక్సెస్ అయింది చెప్పండి? ఇలా రైతు బంధు ఆల్మోస్ట్ ఫెయిలే, దళిత బంధు లేదు, దళితులకు 3 ఎకరాలు లేదు, దళిత సీఎం లేదు, అన్నీ కొత్త పెన్షన్స్ లేవు, కొత్త రేషన్ కార్డ్స్ లేవు. మరి దేనికి ఉన్నది ప్రభుత్వం? ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాత్రం 10,000 కోట్లు ఉన్నటువంటి ఆదాయాన్ని 45 కోట్లకు చేసుకొని దాని మీద వచ్చేటువంటి ఆదాయంతో ఈరోజు సంక్షేమ పథకాన్ని నడుపుతుంది. అంతకుమించి ఏమున్నది ప్రభుత్వం చెప్పండి? ప్రభుత్వం చేసింది డెవలప్మెంట్ ఏంది? ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాత్రం డెవలప్మెంట్ చేసింది. పిల్లలకు ఉద్యోగం లేదు, ఏది అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి పబ్బం కొడుతూ, అమలుకాన్ని హామీలు ఇస్తూ, ఫామ్ హౌస్కు పరిమితం అవుతూ ప్రజలను మోసం చేస్తూ ఈరోజు ఫామ్ హౌస్లో పబ్బం గడుపుతున్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఆయన నిజ స్వరూపం బయటపడ్డది. ప్రజలను ఒక్కసారి మోసం చేయొచ్చు, రెండోసారి మోసం చేయొచ్చు. మొదటిసారి ఏమన్నాడు? మీరు దుడ్డని ఎక్కడ కట్టేస్తారు, అల్లుడో సేడబ అనుకుంటారు, మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. రెండోసారి ఏమన్నాడు? ప్రతి ఒక్కరికి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. మరి ఇవన్నీ ఇచ్చిండా? అన్ని ప్రజలు మోసం చేసి ప్రజలే చెప్తున్నారు ఈయన పెద్ద మోసకారి. అంతెందుకండి, ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈరోజు
ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డిని సాయంత్రం పూట మీటింగ్ పెట్టమనండి, ఏ విలేజ్లోనే సాయంత్రం మీటింగ్ పెట్టమండి. ప్రజలు తిరగబడుతున్నారు. నేను ఆ చేరియాల్లో ఒక లంబాడి సోదరులు, అసలు నువ్వేం చేసావు, జనగామకి ఏం చేసావని వస్తున్నావు. ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి ఈ జనగామకి ఏం చేశాడు, ఆయనకు జనగామకి ఏం సంబంధం? 8 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఎమ్మెల్సీగా. జనగామకు ₹1 ఇవ్వలేదు, ఏ ప్రాంతానికి కూడా ₹1 ఇవ్వలేదు. ఇంకా 4 సంవత్సరాలు ఆయనకు పదవి కాలం ఉన్నది. మరి ఆ పదవి కాలంలో అప్పుడు 8 సంవత్సరాలు చేయనటువంటి ఆయనే ఈ 5 సంవత్సరాలు చేస్తాను ఏ విధంగా వస్తున్నాడు? ఇది పరిస్థితి. స్థానికుడిగా ఉంటూ ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న, జిల్లా సాధన కోసం పనిచేశాను, ప్రజలతో అత్యంత సన్నిహిత సంబంధం ఉన్నటువంటి తనను గెలిపించేందుకోసం జనగామ ప్రజలు ముందుకొస్తూ ఉన్నారు. మిగతా పార్టీలను చీకొట్టేటువంటి పరిస్థితి ఉందని దశమంత రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, రాజ్ న్యూస్, జనగామ.